గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. A good shepherd lay down his life for his sheep అని ఉంటుంది. నేను తెలుసుకోవాలంటే దేవుడు తాను పరిచయం చేసుకుంటూ యేసు ప్రభువు వారి లోకంలోకి వచ్చిన తర్వాత తాను పరిచయం చేసుకుంటూ చెప్తున్న మాట ఏంటంటే, ఇట్స్ ఇంట్రడక్టరీ వర్డ్ టు ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి అందరికీ దేవుడు ఎలా తన పరిచయం చేసుకుంటున్నా అంటేనే, నేను గొర్రెలకు మంచి కాపరి. ఎ గ్రేట్ అనాలజీ కదా, ఒక మంచి ఉదాహరణతో మాట్లాడుతున్నాడు. ఎలా అయితే ఈ లోకంలో గొర్రెలు ఉంటాయో వాటికి ఒక కాపరి ఉంటాడో, అలాగే నేను మీకు ఉంటాను అన్న ఒక మంచి ఉదాహరణతో యేసు ప్రభు తన్ను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. చాలా మట్టుకు కదా మనుషులు ఈ యొక్క సంగతిని గ్రహించక, దేవుడు ఎలాగైతే వాళ్ళను కదా చూస్తున్నాడో, దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాము, దేవుడికి మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంది అన్న సంగతి చాలాసార్లు మనం గ్రహించాం. అందుకే బైబిల్ కదా, వెన్ యూ రీడ్ బైబుల్ యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అట్ గాడ్స్ లెటర్. అది దేవుని మనకు రాసిన ఉత్తరం వలె మనం చదివితే అది వ్యక్తిగతమైంది, అది వ్యక్తిగతంగా చదవాలి. ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్ రిటర్న్ టు ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరికి రాయబడ్డది అది. ఇట్స్ నాట్ ఎ జనరలైజ్డ్ థింగ్. ప్రతి వ్యక్తిని ఉద్దేశించి రాయబడ్డ గ్రంథము బైబిల్. ఇట్ స్పీక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్. కాబట్టి దేవుడు తాను పరిచయం చేసే ఇంట్రడక్టరీ వర్డ్ చాలా మంచిగా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏమంటారంటే, చదవమా, లెట్స్ రీడ్. దొంగతనమును 11వ నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. ఈరోజు మనం ఏ స్థితిగతులు ఉండబోతున్నా, ఏ పరిస్థితికి ఉండబోతున్నా, ఏ ఇబ్బందులు కూడా వెళ్తున్నా, ఇలాంటి టైమ్స్లో మనం జీవిస్తున్న మన జీవితంలో ప్రతికూలమైన సమయాలు ఉండవచ్చు, మనకు విరుద్ధమైన సమయాలు, లేకుంటే మనకు మంచిగా లేని సమయాల్లో మనం జీవిస్తున్నా, బట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ టు అస్. దేవుడు తాను పరిచయం చేసుకుంటూ మనకు చెప్తున్న మాట ఏం తెలిసి, నేను మంచి కాపరి, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అని చెప్పి అక్కడితో ఆగక కదా ఇంకో కంటిన్యూషన్ వర్స్ చెప్తా ఉన్నాడు. చెప్తాం, ఏం చదుదాం మామ. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కాబట్టి ఏ కాపరి గురించి మాట్లాడుతుంటే, ఇది నేను చెప్తున్నా కదా ఇంట్రడక్షన్, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. నేను గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను అంటలేను. దాన్ని చదవాలి ఎలా ఉంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. అంటే ఏ గుడ్ షెపర్డ్, ఏ మంచి కాపరి గురించి, ఏ మంచి కాపరి అయితే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడో, అంటే హూ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీథింగ్, ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి దాన్ని బట్టి జవాబుదారం కదా, రెస్పాన్సిబిలిటీ అంటాం, జవాబుదారితనం కలిగి ఉన్న వ్యక్తి. మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల, మన భవిష్యత్తు పట్ల ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. అందుకే ఏమంటాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. మంచి కాపరి గొర్రెల కొరకు తను కదా. ఒక మంచి కాపరి లోకంలో చూసినట్టయితే అతను ఏం చేస్తాడు, ఎవరిని మంచి కాపరి అంటే, ఎవరైతే ఒక్క గొర్రెను కూడా పొడగొట్టకుండా, ఒకవేళ అవసరం వస్తే తన ప్రాణాన్ని గొర్రెలకు అడ్డంగా పెట్టి ఆ గొర్రెలను కాపాడువాడు మంచి కాపరి. ఈరోజు అనేకమైన కాపరులు లోకంలో కనబడతారు. అనేకమైన కాపరులు లోకములు కనబడతారు. అయితే ఎవరైతే నిజంగా ఆ గొర్రెల పట్ల బాధ్యత కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే మంచి కాపరి. రెస్పాన్సిబిలిటీ, ఎక్కడి వరకు రెస్పాన్సిబిలిటీ? టిల్ ది డెత్. అవసరం వస్తే నా ప్రాణాన్ని కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్, దేవుని ఇంకటి ఇంట్రడక్షన్ కదా మన జీవితంలో చెప్తున్న మాట కదా. ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఈ సంగతులు మనకు అర్థమవుతున్నట్టయితే మనం అడగట్లేదు దేవుణ్ణి, నువ్వు నా కాపరిగా ఉండు, నన్ను నడిపించు, నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాం చాలాసార్లు. కానీ దేవుడు చెప్తున్న వర్షన్ ఏంటంటే, మనం అడగడం పక్కకు పెడితే ఆయన ముందే అన్నాడు, నేను నీకు కాపరై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, బగ్గే చెప్తాం, హల్లెలూయా.
ఆయన మనకు కాపరైనాడు, కానీ మనము ఆయనకు గొర్రెలుగా ఉండడానికి నేర్చుకోవాలా. మనం అడుగుతాం దేవుని, ప్రభా నాకు ఇది కావాలా, నన్ను కాపాడు, నన్ను సంరక్షించు, నాకు అది కావాలా, అనేకమైన సంగతులు మనము మన దేవునికి గుర్తు చేస్తాం, మంచిదే. కానీ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి, దేవుడు అంటాడు నేను మంచి కాపరినైతే ఖచ్చితంగా నీకు అవసరం ఉన్న ఈ సమస్తము నేను ఏం చేస్తానంట, అనుగ్రహిస్తాను. ఐ విల్ ప్రొవైడ్. సమస్తం నీకు నాకు అనుగ్రహిస్తాను. ఎప్పటి వరకు? ఎప్పుడైతే నీవు ఆయన గొర్రెగా ఉండడానికి ఇష్టపడ, నువ్వు ఆయన వ్యక్తిగా ఉండి, లేకుంటే ఆయన మనిషిగా ఉండడానికి ఇష్టపడినప్పుడు, ఆయన దాసుడుగా ఉండడానికి ఇష్టం, ఇఫ్ యూ సబ్జెక్ట్ టు హిమ్, అప్పుడే ఆయన నీకు మంచి కాపరిగా కాగలుగుతాడు. మన బైబిల్లో ఒక కథ చూస్తాం కదా, ఒక కాపరికి 100 గొర్రెలు ఉండే. అందులో గొర్రె ఏం చేసిందంట, పారిపోయింది, తప్పిపోయింది. సో చాలా మటుకు ఈరోజు ఎలా ఉందంటే మన పరిస్థితి, వీఆర్ అవే ఫ్రమ్ గాడ్. మన దేవుడి నుండి పారిపోయి, దేవుడి నుండి దూరం అయిపోయి, దేవుడు మనల్ని కాపాడాలా, దేవుడు మనల్ని పోషించాడా, దేవుడు మనం సంరక్షించాలన్న కోరిక మనం కలిగి ఉంటుంది. దేవుడే కదా ఈ డిక్లరేషన్ ఇస్తున్నాడు, మనం అడిగినందుకు కాదు. తన ఇంట్రడక్షన్ ఎలా చెప్తుందంటే, అందుకే యేసుప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమని పేరు పెట్టబడదు, ఇమ్మానుయేలు అని పేరు. బాగా గమనించండి, ప్రతి దానికి ఒక బలమైన అర్థం ఉంది. ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు, భాషాంతరంగా దానికి దేవుడు మనకు. ఈ కంటిన్యూషన్ అంతా మొత్తం నీకు రెవల్యూషన్ వరకు, ప్రకటన వరకు కనబడుతుంది. ఈ ప్రకటన వరకు ఈ దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు అని కనబడుతుంది. కానీ మనము దేవునితో ఉండడానికి ఇష్టపడుతున్నామా? ద క్వశ్చన్ ఇస్ టుడే ద చర్చ్. సంఘానికి దేవుడు కదా చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవునితో ఉండడానికి, దేవునితో నడవడానికి, దేవునితో కొనసాగడానికి, ఆయన యొక్క మందలో ఉండడానికి మనం ఇష్టపడతాం. ఆయనతో ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? ఇప్పుడు ఆయన సంఘంతో మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా? కాబట్టి దేవుడు పరిచయం చేస్తున్నాడు కదా, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రె కొరకు ప్రాణము. అందుకే బైబిల్ అంటూ సమస్తం బైబిల్ ఒక మాట అంటుంది, మత్తయి సువార్తలు ఈ మాట చెప్పబడుతుంది, నా నీతిని, నా రాజ్యమును మొదటి వెతుకుడు. అంటే ఇఫ్ యు కెన్ ఫాలో మీ, నేను కాపరిని కాబట్టి నువ్వు నన్ను వెంబడిస్తే, నువ్వు నన్ను వెంబడించగలిగితే, అప్పుడు అంటున్నాను కదా, నువ్వు ఏమి తిందువో, ఏమి తాగుతావో, ఏమి ధరించుకుందువో కదా, ఏది కావాలన్న సంగతి నీ కాపరికి తెలుసు. యువర్ షెపర్డ్ నోస్. ఎప్పటి వరకు? వెన్ యూ సబ్జెక్ట్ టు హిమ్. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆధీనంలో ఉంటావో, ఆయనకు తెలుసు నీకు ఏది కావాలనో, ఆయన ఆ సమయాన్ని ప్రకారం ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. కానీ చాలాసార్లు మన జీవితంలో అది రాలేకపోవడానికి కారణము, బికాస్ వి గో అవే ఫ్రమ్ హిమ్ అండ్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ సంథింగ్ ఫర్ అస్. ఆయన నుండి దూరంగా మనం ఉండి, ఆయన కాపుదలకు మనం దూరంగా ఉండి, దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు జరిగించాలని మనం కోరుకుంటాం. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో మన ప్రార్థనకు జవాబు రాదు. మనం ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తుంటాం. వీఆర్ నాట్ సబ్జెక్ట్ టు గాడ్. దేవుని సన్నిధికి మనం ఉండం, ఆయన ఆధీనంలో మనం ఉండం, ఆయన అజ్మాయిష్లో కింద మనం ఉండం. కానీ చాలాసార్లు లోకంలో ఎందుకవుతుందంటే, ఎందుకనని ఈ మాట, నీ గొర్రెలకు మంచి కాపరి అంటే అనేకమైన కాపర్లు ఉన్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళు కాయవారు కాదు. దే ఆర్ నాట్ సపోజ్ టు బి కాల్డ్ షెపర్డ్స్. పేర్లు ఉన్నాయి చాలా మటుకు, కానీ పేరు తగ్గట్టుగా మనం ఉండాలి. ఆ పేరు తగ్గట్టుగా మనం ఉండాలి. అంటే ఆ టైటిల్కి తగ్గట్టుగా ఉండాలి. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ అస్ అన్ టైటిల్, దేవుడు మనకు ఒక టైటిల్ ఇస్తే ఆ టైటిల్ తగ్గట్టుగా మనం పనిచేయాలి కదా. మన ఉద్యోగం వచ్చింది అనుకోండి, మన ఉద్యోగంలో మనకు ఒక మేనేజర్ అని టైటిల్ ఇస్తే మనం మేనేజర్ లాగానే పనిచేయాలి. అంటే అర్థమైంది, నీకు ఇవ్వబడ్డ పనిని నువ్వు మేనేజ్ చేయాలి. యు ఆర్ ఇన్ఛార్జ్ అబౌట్ ఎవ్రీథింగ్. నువ్వు సూపర్వైజర్ అయితే నీకు ఇది కింద ఉన్న వాటిని నువ్వేం చేయాలా, చూసేవాడివైనా, నువ్వు దాన్ని పట్టించుకోకపోయినా నీ టైటిల్కి తగ్గట్టుగా నువ్వు. కాబట్టి దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేను మంచి కాపరిని. ఈరోజు అనేకమైన కాపర్ లోకంలో కనపడతారు, దట్ దే వాంట్ టు లీడ్ us. మనల్ని నడిపించే వారిగా కనబడతారు, మనకు తోడున్న వారిగా కనబడతారు, మనకు సహాయం చేసే వారిగా కనబడతారు. వీళ్ళందరూ కూడా ఈ లోకంలో కనపడతారు. చాలాసార్లు వి మిస్టేక్ యాజ్ అ గుడ్ షెపర్డ్. వీటిని చూసి మనం ఏమనుకుంటామంటే, దీన్ని బట్టే కదా నా జీవితం కాపాడబడుతుంది. కొన్నిసార్లు ఉద్యోగం మన కాపరిగా మారుతుంది. సమ్టైమ్స్ అవర్ జాబ్ బికమ్స్ అవర్ షెపర్డ్. కొన్నిసార్లు మన బిజినెస్ విల్ బికమ్ అవర్ షెపర్డ్. మనం అనుకుంటాం, ఈ బిజినెస్ ఉన్నంత కాలం, ఈ జాబ్ ఉన్నంత కాలం, లేకుంటే ఈ బంధువులు ఉన్నంత కాలం,
లేకుంటే నాకు ఆస్తి ఉన్నంత కాలం. ఇవి ప్రాముఖ్యమైనవి కావు. కానీ ఇవన్నీ ఏవి కూడా నేను కాపాడలేవు. నథింగ్ కెన్ ప్రొటెక్ట్ యూ. బాగా గమనించాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టును. కాబట్టి ఇవేవి కూడా నీ ప్రాణాన్ని కదంటే టిల్ డెత్ నేను కాపాడలేవు. దే కెనాట్ ప్రొటెక్ట్ యూ. వాటన్నిటి కూడా ఏమున్నాయంట? హద్దులు ఉన్నాయి. దే హ్యావ్ లిమిటేషన్స్. దానికి ఒక లిమిటేషన్ ఉన్నది. ఆ లిమిటేషన్ దాటి అది ఏం చేయలేదు. డబ్బు అన్నిటికీ అక్కడికి వచ్చును బైబిల్ అంటుంది. డబ్బు అన్నిటికీ అక్కడికి వచ్చిందని బైబిల్ చెప్తుంది. కానీ డబ్బు అన్ని పనులు చేయలేదు. అధికారం ఉండడం మంచిదే, కానీ అధికారమే సర్వస్వం కాదు ఈ లోకంలో. బంధుత్వం ఉండడం మంచిదే, కానీ బంధుత్వం అన్నిటికీ ఆన్సర్ కాదు. బాగా గమనించాలి. God is saying we need to realize దేనిపై మనం ఆధారపడి మనం జీవిస్తూ ఉన్నామనేది. ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అంటే ఆ బాధ్యతను తెలియజేస్తుంది. ఆ యొక్క జవాబుదారం అకౌంటబిలిటీ తెలియజేస్తుంది. కాబట్టి కిందికి చదుదాం, ఆ మాటలు చదుదాం. 12-13 వచనం చదుదామా. ఈతగాడు గొర్రెల కాపరిగాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఏవైతే నువ్వు కాపరిగా చేసుకున్నావో కొన్నిసార్లు అవి నేను విడిచి వెళ్ళిపోతాయి. మనుషులే కానీ, సంబంధాలే కానీ, బంధుత్వం కానీ, డబ్బే కానీ, ఆస్తులే కానీ, కొన్నిసార్లు అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ థింగ్స్ విల్ చేంజ్. అవి మారుతాయి. దే విల్ చేంజ్. ఖచ్చితంగా మారిపోతాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మారను. ఐ విల్ బీ లైక్ దట్. ఎంతవరకు? టిల్ ద లాస్ట్. ఆఖరి వరకు నీతో ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనం ఏం చేసుకుంటాం తెలుసా? ఏవైతే ఈ యొక్క టెంపరవరీ థింగ్స్ లోకంలో ఉన్నాయో, ఈ యొక్క శాశ్వతం కానీ టెంపరవరీ థింగ్స్ ఏవి ఉన్నాయో, తాత్కాలికమైన ఉన్నాయో లోకంలో, వాటిపై ఆధారపడి మనం బతుకుతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు సహాయం చేయవు. ఎందుకు తెలుసా? కీర్తన గ్రంథం 24 మొదటి 4 వచనాలు చూసినట్టయితే బైబిల్ ఈ మాట అంటది. కీర్తన గ్రంథం 24 అధ్యాయం మొదటి 4 వచనాలు చదుదాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. బైబిల్ ఏమంటే, దేనిపైతే నువ్వు ఆధారపడ్డావో దాని కాపరి కూడా దేవుడే. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. ఏదైతే నువ్వు నన్ను కాస్తుంది, నన్ను కాపాడుతుంది, నాకు ఆధారమైందని అనుకుంటున్నావో అది కూడా ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో. పక్క వాళ్ళు చెప్పి దేవుని చేతిలో ఉందని సంగతి. వెనక వాళ్ళు చెప్పడం దేవుని చేతిలో ఉందని. మళ్ళీ చదవం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఎవరికి సంబంధించినంట? యెహోవా. ఎక్కడ చెప్తాం? ఎవరు సంబంధించినాయి? దేవుని. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ బై గాడ్. అందుకే దేవుడు అంటాడు, ఐ ఓన్ ఇట్. నాకు సంబంధించినవి కాబట్టి నేను కాపాడుతాను. నాకు చెందినవి కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు మీ. కాబట్టి ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఇది నాది కాబట్టి నా బాధ్యత. మనం అడగట్లేదు దేవుణ్ణి, ఆయన అంటున్నాడు కదా. చాలాసార్లు మనం అంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిండు, దేవుడు నాపై కృప చూపుతలేడు. నో మై చర్చ్, దట్స్ నాట్ ద వే. గాడ్ సేస్ ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. ఈ స్టేట్మెంట్ మనం అడిగినందుకో మన ప్రార్థనకు జవాబు స్టేట్మెంట్ కాదు ఇది. ఆయన చెప్తుండు. ఆయన ఇంట్రడక్షన్ ఏంటంటే, నేను ఎవరు అనుకుంటున్నావు? ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి. కాబట్టి ఆయన ఏమంటుండంటే, గొర్రె కదా, భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు యెహోవాయే. చదవమా. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ఆయన సముద్రం మీద దాని పునాది వేసెను. ప్రవాహ జలము మీద దాన్ని స్థిరపరచెను. ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకాయు. వ్యర్థమైన దాని యందు అనవసరమైన వాటి యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి యుండువాడే. చదువుమా. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. తన రక్షకుడైన దేవుని వలన నిత్యము నీతిత్వము పొందును. బాగా గమనించండి. ఏదైతే శాశ్వతం కాదో, ఏదైతే టెంపరవరీయో,
బైబిల్ ఏమంటుందంటే ఏవైతే సరి అని దానిపై ఆధారపడడం అనేది మంచిది కాదు. వెన్ యు స్టార్ట్ డిపెండింగ్ ఆన్ థింగ్స్, దేనిపై మనం ఆధారపడి నిలబడతామో దాని వలనే మనం జీవిస్తాం. విల్ లివ్ బై ఇట్. బాగా గమనించండి. ఉద్యోగం చేస్తున్నా, నీ ఉద్యోగమే సర్వం అనుకున్నావు అనుకో, దెన్ యూ లివ్ బై యువర్ జాబ్. లాస్ట్ నువ్వు రిటైర్ అవుతావు, లేకపోతే పెన్షన్తో జీవిస్తావు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఇఫ్ యూ డిపెండెంట్ ఇస్ గాడ్. బాగా గమనించండి. నువ్వు ఉద్యోగం చేస్తున్నా నీ యొక్క ఆధారం దేవుడే అని అనుకో, దెన్ డెఫినెట్లీ గాడ్ గోనా బ్లెస్ యూ అకార్డింగ్ టు హిస్ థింగ్. ఆయన ఏదైతే నీకు ఇవ్వదలుచుకుండో ఖచ్చితంగా ఆయన సమయంలో హీ విల్ గివ్ యూ. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇట్ కదా. నీ కాపరి ఎవరైనా, నువ్వు ఎవరికి లోబడుతున్నావు, నువ్వు ఎవరికి సబ్జెక్ట్. అలాగే వ్యర్థమైన వాటి యందు చదవమా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకు. వ్యర్థమైన వాటి యందు ఏం చేయదంట, మనసు పెట్టకయు. కపటముగా ప్రమాణము చేయకయు. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చదవము చాలా. కీర్తన కదా 8వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు చదవం. కీర్తన కదా 8వ అధ్యాయం 3 నుంచి 9 వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. Psalm 8:3-9. నీ చేతి పని అయినా నీ ఆకాశము నీవు కలగజేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, ఏమంటుంది బైబిల్, నీ చేతి పని అయిన ఆకాశములను కలుగజేసిన కదా చంద్ర నక్షత్రం నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే. See, this is what God says. మనం నిజంగా సృష్టిలో we are very least people. సృష్టి అంతట్లో కూడా మానవుడు చాలా, మనం ఏమనుకుంటున్నాం, సృష్టి అంతట్లో మనం గొప్పవారం అని మనం అనుకుంటున్నాం. కానీ కీర్తనకారు రాస్తుంది కదా, ఇవన్నీ సృష్టి చేసిన విధానం చూస్తే ఈ సృష్టిలో అనేకమైన సంగతులు మనకంటే ఘనముగా గంభీరంగా ఉన్నాయి. ద మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్, ఇన్ దిస్ యూనివర్స్ దర్ మైటీ అండ్ గ్రేట్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్. కానీ బైబిల్ ఏమంటుందంటే చదవమా, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నువ్వు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు. నువ్వు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ లుకింగ్ అట్. నువ్వు దేవుని కదా మందలో ఉంటే దేవుడిని ఎలా చూస్తున్నంట, వాని దేవుని కంటే కొంచెము తక్కువ. ఇవన్నీ మనకట్ట ఘనంగా ఉన్నా, గంభీరంగా ఉన్నా, దేవుడు దేనిపై లక్ష్యం పెట్టిండంట, తన ఆలోచన దేనిపై పెట్టిండంట, మనుషుల పైన. కాబట్టి మనుషుల మీద పెట్టినప్పుడు మన ఆలోచన ఎక్కడ ఉండాలా, మన ఆలోచన ఎక్కడ ఉందంటే లోకంలో ఉన్న వాటిపై ఉన్నది. ఈ లోకంలో దేవుడు కలుగజేసిన సృష్టిపై మన ఆలోచన ఉంది. మన తలంపులంతా మన చుట్టూ జరుగుతున్న సంగతులపైనే. వాట్ డస్ గాడ్ సేస్, యువర్ మైండ్ షుడ్ బి బియాండ్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. నీ ఆలోచన విధానం కదా, నీ ఉన్నదాన్ని దాటి కనపడాలి. యూ షుడ్ లుక్ అట్ టు గాడ్. దేవుని తట్టు మనం చూడవాలిగా ఉన్నాం. అందుకే దేవుడు అన్నట్టు, నేను గొర్రెలకు మంచి కాపరికి నేను గొర్రెలకు తన ప్రాణాన్ని పెట్టు. కాబట్టి నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, సమస్తం సృజించిన వాడు ఆయనే. ఏదైతే నేను కాపాడుతున్నాను అనుకున్నావో దాని కాపరి కూడా ఆయననే ఉండు. హల్లెలూయా. రేపు ఆయన కాపాడమంటేనే అది నేను కాపాడగలుగుతాను. రేపు అది నీకు మేలు చేయమంటేనే దానివల్ల నీకు మేలు జరుగుతుంది, కానీ డైరెక్ట్గా నీకు మేలేం కాదు. ఎందుకంటే దానిపైన ఉన్నవాడు, బైబిల్ ఒక మాట ఉంటుంది కదా, యెహోవా సిలువైంది, మాట ఇచ్చి నెరవేర్చువాడు ఎవడు. ఎవడన్నా మనకు మాట ఇచ్చినా వాడు నెరవేర్చాలన్నా ఎవరి సెలవు కావాలంట. కాబట్టి మనుషులను చూడడం కానీ, పరిస్థితులను చూడడం కానీ, మనకు కలిగిన వాటిపై ఆధారపడి జీవించడం మంచిది కాదు. మనం అన్నీ కలిగి ఉండడం మంచిది. దేవుని చిత్తం మనం సమృద్ధిలో ఉండడం మంచిది. ఎందుకంటే బైబిల్ అంతకు ముందు అంటది, 10వ వచనం ఏముందని చదువు. నేను ఏం టీచ్ చేస్తున్నా అంటే, మన ఆధారం ఏదై ఉండాలని టీచ్ చేస్తున్నా. మనం ఏది కలిగి ఉండొద్దు అని కదా, బాగా గుర్తుపెట్టింది. మన ఆధారం ఏదై ఉండకూడదు అని టీచ్ చేస్తున్నా, అంతే తప్ప ఏది కలిగి ఉండకూడదు అని కాదు. దేవుడు 10వ వచనం ఏమంటాడు, దొంగతనమును హత్యయు నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా, అది అబండెంట్ లైఫ్ అంటాడు. అబండెంట్ లైఫ్, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినాను. కాబట్టి అందుకే నేను ఎప్పుడైతే సమృద్ధి జీవం మన జీవితంలో ఎప్పుడైతే
మనకు ఆయన కాపరిగా ఉంటాడు, మనకు ఆయన కాపరిగా ఉంటాడు, మనకు సమృద్ధి కలుగుతుంది. ఆ రోజే సమృద్ధి జీవం అంటాం, అబండెంట్ లైఫ్ ఇన్ ఆల్ థింగ్స్. సమస్తంలో ఆయన సమృద్ధి కలిగ చేస్తాడు. కాబట్టి ఈ సమృద్ధిని మనం ఆధారం చేసుకొని బతకకూడదు. దేవుడు మన సమృద్ధి కలుగజేస్తే ఆ సమృద్ధిని ఆధారం చేసుకొని మన జీవితాన్ని బతకకూడదు. దానిపై మన స్ట్రెంగ్త్ అనేది మన ఫినాన్సెస్ ఉండకూడదు. అందుకే దేవుడు అంటాడు కదా, దేవునికైనాను సిరికైనాను, దేనికట దేవునికైనాను సిరికైనాను నువ్వు దాసుడు, ఎవరికైనా ఒకరు దాసుడుగా. కాబట్టి నేను తెలుసుకోవాలా, ఏదైతే మన జీవితంలో సమృద్ధిగా ఉందో దానిపై ఆధారపడి జీవించడం మంచిది కాదు. అవి ఏవి కూడా బలమైనవి కావు. దేవుని ఆజ్ఞ లేనిది ఏవి కూడా నిన్ను కాపాడరు. నథింగ్ కెన్ ప్రొటెక్ట్ యూ. కాబట్టి దేవుడు చెప్తుంది కదా, 27-29 వచనాలు మనం చూసినట్టు కిందికి వెళ్దాం. 27-29 వర్సెస్. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-29 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరం విను. ఇది అనేకమైన మనము కదా వాయిసెస్ మనం వింటాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని నెరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటే నేను మంచి కాపరిని అన్నాడు. అంటే అర్థమైంది, దిస్ ఇన్విటేషన్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. నేను మంచి కాపరి అనేది ఆయన ఇంట్రడక్షన్, ఆయన యొక్క ఇంట్రడక్షన్. అది తను తాను పరిచయం చేసుకుంటా అన్నాడు లోకానికి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను మంచి కాపరి గురించి, మంచి గొర్రె కదా మంచి కాపరి కాబట్టి గొర్రెలకు నేను ఏం చేస్తానన్న సంగతి చెప్పిండు. కాబట్టి కిందికి వచ్చి 27వ వచనంలో ఏమంటాడంటే, ఇన్విటేషన్ ఎక్కడ పోతుందంటే ఎవరికి ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, బైబిల్ అంటుంది కదా, మై షీప్ లిసన్ టు మై వాయిస్. నా గొర్రెలు నా స్వరము, ఈ స్వరం విని ఎవరైతే నమ్ముతాడో, అరే కరెక్టే, యేసుప్రభు వారు మాత్రమే మంచి కాపరి, ఆయన మాత్రమే నా ఆధారం అనుకుంటోడికి ఆయన ఆధారం అవుతాడు. కానీ ఆయనను ఆధారం చేసుకోకుండా మనం దేనిపైన ఆధారపడి ఆయనను ఆధారం ఇమ్మంటే ఆయన గాడు. హల్లెలూయా. థింగ్ ఇస్ లైక్ దాట్. మనం తెలుసుకోవాలి. చాలాసార్లు క్రైస్తవ జీవితం మనం ఎక్కడ మోసపోతామంటే, వేర్ వి గెట్ డిసీవ్డ్ ఇస్ వి డోంట్ వాంట్ మేక్ గాడ్ అస్ అవర్ డిపెండెన్స్. దేవునిపై ఆధారపడము, మనం కలిగి ఉన్న వాటిపై ఆధారపడి దేవుడు మనకు ఆధారం కావాలని మనం కోరుకుంటాం. హల్లెలూయా. దట్స్ నాట్ పాసిబుల్. మన ఆధారం దేవుడు అయితే మన కలిగినన్నీ కూడా మన జీవితంలో మేలుకరంగా మారుతాయి. మన కలిగినవి కూడా మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతాయి. మన కలిగినవి కూడా కదా మన జీవితంలో దీవెనకరంగా మారుతాయి, మనకు అక్కడికి వస్తాయి. కానీ మనం ఆధారం దేవుడి తీసేసి మనం ఇంక దేన్నో ఆధారం చేసుకుంటే అవి మనకు కదా మేలుకరంగా ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదు. ఎవరైతే నన్ను నిజంగా వెంబడిస్తురో, ఎవరైతే నన్ను కాపరిగా చేసుకోరో, ఐ నో దెమ్. హల్లెలూయా. బైబిల్ పక్క వాళ్ళు చెప్పండి, దేవునికి నువ్వు తెలుసా అని. వెనుకాల దేవునికి నువ్వు తెలుసా అని. నేను క్రిస్టియన్నే, నేను క్రైస్తవునే, కానీ దేవునికి నేను తెలుసా. నేను చర్చికి పోతున్నా రెగ్యులర్గా, కానీ దేవునికి నేను తెలుసా. బైబిల్ ఏమంటుంది, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఐ విల్ ఐడెంటిఫై. దేవుడు నిన్ను తన గొర్రెగా ఆయన గుర్తిస్తున్నాడా? నువ్వు వెంబడిస్తే తప్ప ఆయన గుర్తించడు. అన్లెస్ యూ ఫాలో హిమ్, హీ కెనాట్ ఐడెంటిఫై యూ. హీ విల్ నాట్ ఐడెంటిఫై ఎ స్ట్రేంజర్. ఎవరు అనామకుని దేవుడు కదా గుర్తించడు. నాకు నో, బైబిల్ అంటుంది, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. చదవమా. అవి నన్ను వెంబడించు, అవి నన్ను దే విల్ ఫాలో మీ, అవి నన్ను వెంబడించు. కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాలా, దేవుని మనం వెంబడిస్తున్నాం. ఆర్ వి ఫాలోయింగ్ గాడ్? దేన్ని వెంబడిస్తా ఉన్నాం ఈరోజు? ఈరోజు అనేకమైన సంగతులను వెంబడిస్తూ ఉంటారు. కానీ నిజంగా దేవుని వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రియల్లీ ఫాలో జీసస్. మనకు ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉంటారు అంటే ఇంతమంది కదా మనం ఫాలో చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటారు, యూట్యూబ్ ఫాలోవర్స్ ఉంటారు. దే ఫాలో ఇట్. కానీ నిజంగా దేవుని వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కదా ఈ సోషల్ మీడియాను ఫాలోయించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏది చేస్తే, అక్కడ ఏది ట్రెండ్ నడుస్తే, అక్కడ ఏది కొత్త డిజైన్ వచ్చినా మనకు కదా మనం ఫాలో అవుతాం పేజ్ కాబట్టి ఖచ్చితంగా మనకు అది కావాలి కదా. ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ ఏంటి, మనకు ఖచ్చితంగా ఫాలో కావాలి.
ఇప్పుడు ట్రెండింగ్ స్టైల్ ఏమొచ్చింది, మనకు ఆ తేదీ తెలుసు కాబట్టి మనం అవే ఫాలో అవుతాం, మనం వేరే ఫాలో కాం. అంటే దేవుని ఫాలో అవుతున్నాం మనం. ఇమాజిన్ చేయండి, చిన్న చిన్న వాటిని మనం ఫాలో అవుతాం కదా. ఓ సీజన్కి ఓ కలర్ నడుస్తుంది. అప్పుడప్పుడు మనం హైదరాబాద్లో పోతే షోరూమ్స్లో పెడతాడు, కొన్నిసార్లు అన్నీ పింకే పెడతా ఉంటాడు అని, బయట షోకేస్లో బట్టలన్నీ వాడు అన్నీ ట్యాగ్ చేస్తారు. 1-2 మంత్స్కి అంతా పోతుంది, మళ్ళీ వేరేది ఇంకో కలర్ వస్తుంది. దే విల్ ఫాలో ద ట్రెండ్. కాబట్టి ఆ ప్యాటర్న్ బట్టి మనం ఏడు చూసినా ఆల్మోస్ట్ అవే కలర్స్లో మనుషులు బట్టలు వేసుకొని కనిపిస్తారు. ఆ షోరూమ్లో ఏమేమి కనబడుతుంది, ఎందుకంటే దే ఫాలో ద ట్రెండ్. ఓ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు, కాబట్టి అవే కలర్ బట్టలు వేస్తూ ఉంటారు. ఓ సీజన్ అంతా కూడా లైట్ కలర్ బట్టలు వేస్తారు. అది ఇప్పుడు ఏమంటారు, లైట్ కలర్స్ ఏమంటారు ఇప్పుడు, పేస్టల్ కలర్స్. ఫస్ట్ టైం నేను విన్నప్పుడు అది ఏమో అనుకున్నాను, నాకు అర్థం కాలేదు. ఇట్స్ అ న్యూ టర్మ్ ఫర్ మీ. ఎవ్రీబడి స్టార్టెడ్ డూయింగ్ ద లైట్ కలర్స్. అంతకుముందు అంతా డార్క్ కలర్స్ వేసేది. బికాస్ వీ ఫాలో ద ట్రెండ్. మనం ఏం ఫాలో అవుతున్నాం, ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ కలర్స్ మనం, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. కానీ దేవుని వాక్యాన్ని మనం ఫాలో అయ్యి ఆయనను వెంబడిస్తున్నామా? ట్రెండ్ ఫాలో అవుతా ఉన్నాం, లోకంలో ఉన్న ట్రెండ్ని, లోకంలో ఉన్న సిస్టమ్ను ఫాలో అవుతా ఉన్నాం మనం, లోకంలో ఉన్న కాన్సెప్ట్ మనం ఫాలో అవుతా ఉన్నాం, లోకం చెప్తున్న మాటలను మనం ఫాలో అవుతున్నాం. ఎవ్రీథింగ్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్. అలాగనే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మాటలు మనం వెంబడిస్తున్నామా? కెన్ వి ఫాలో? దాన్ని బట్టి మనం నడుస్తున్నామా? మన జీవితం మనం నడుస్తుందా? బైబిల్ అంటుంది గొర్రెలకు మంచి కాపరి. ఈ లోకంలో అనేకమైన సంగతులు మనం వీఆర్ జస్ట్ కీపింగ్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని మనం వెంబడిస్తూ ఉన్నాం, ఆ ఫ్లోలో మనం వెళ్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను మనం వెంబడిస్తున్నామా? ఆర్ వి ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ కదా. ఎలా అయితే మనం ఫేస్బుక్ ఫాలో అవుతున్నామో, ఎలా అయితే మనం కదా ట్విట్టర్ ఫాలో అవుతున్నామో, ఎలాగైతే మనం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నాం, ఎలా అయితే మనం యూట్యూబ్ మనం ఫాలో అవుతున్నామా? ఆర్ వి ఫాలోయింగ్ ఇట్ అప్? వి నాట్. మా చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఈ లోకంలో బాగా గమనించిన ఒక మాట, ఈ లోకంలో అనేక సంగతులు మారుతాయి. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ చేంజ్ అండ్ గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్. సంగతులు మారుతాయి, ఏమైతే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతాయి. కొన్ని రోజులకు టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోతుంది కదా. ముందు డైలింగ్ ఫోన్ వస్తుండే, తర్వాత కదా కార్డ్లెస్ ఫోన్స్ వచ్చినాయి, దాని తర్వాత మొబైల్ ఫోన్స్. టెక్నాలజీ అవుట్డేట్ అయిపోతుంది, ఫ్యాషన్ మారిపోతుంది, కలర్స్ మారిపోతాయి, మనుషుల జీవన విధానం స్టైల్ మారిపోతుంది, అన్నీ మారుతాయి. అండ్ దేవుని వాక్యం మారదు. గట్టి చెప్పడం అందరూ ఓన్లీ వన్ థింగ్, కీప్ ఆన్ ఫాలోయింగ్ యూ. నువ్వు మారాల్సిన అవసరం లేదు, కానీ నీ జీవితం చుట్టూ మార్పు మాత్రం తీసుకొస్తుంది. గట్టిగా చెప్పడం అందరూ తెలుసా? హల్లెలూయా. ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే దేవుని ఇవన్నీ ఫాలో హిమ్. నువ్వు మార్చుకోవాల్సి వస్తుంది, కానీ పరిస్థితులు మారవు. ఇప్పుడు ఐఫోన్ ట్రెండ్ అయితే వాడికి నీ డబ్బులు ఉన్నా లేకున్నా ఐఫోన్ కొనుక్కుంటాడు. వాడు లోన్ అనే పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాడు, ట్రెండ్ కాబట్టి. బట్ గాడ్ వర్డ్ సేస్, ట్రెండ్ బట్టి కదా దేవుడు నిన్ను మార్చాడు, నీ పరిస్థితిని మార్చాడు. హీ గోయింగ్ టు కదా కన్వర్ట్ యువర్ సిట్యుయేషన్, చేంజ్ యువర్ సిట్యుయేషన్. అందుకే దేవుడు అంటాడు కదా, నేను మంచి కాపరిని, గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి, అబండెంట్ లైఫ్, సమృద్ధి ఇవ్వడానికి వచ్చినా, కానీ పైన మెరుగులను మార్చడానికి రాలే, పైన కలర్స్ మార్చడానికి రాలే, టెక్నాలజీ మార్చడానికి రాలే కదా. నీ చేతిలో ఏ గ్యాజెట్ ఉంది, ఆ గ్యాజెట్ మార్చి ఐఎమ్ కమ్ టు చేంజ్ యువర్ సిట్యుయేషన్. నీ పరిస్థితిని మార్చడానికి వచ్చినాను. మొన్న ఒక టెస్ట్ మనీ చదువుతా ఉన్నాను. యూఎస్లో ఒక వ్యక్తి, వాడు మగ పిల్లగాడు పుట్టిండు. తర్వాత వాడికి ఏమైందో, తర్వాత వాడు అనిపించిందంటే వాడు నేను ఆడపిల్లలు అని చెప్పి, వాడు ఎన్నో 20 years ఏమో ఆడపిల్ల బట్టలు వేసుకుని వాడు ఆ ఎల్జీబీటీ టీంలో తిరిగిండు. వాడు 22 years ఆడపిల్ల వేషం వేసుకుని నేను ఆడపిల్లని అనుకోని వాడు జెండర్ చేంజ్ చేసుకొని వాడు తిరిగిండు. రీసెంట్గా దేవుని వాక్యము వాడికి విన్న తర్వాత, వాడు చర్చికి వెళ్ళిన తర్వాత, వాళ్ళని తిరిగి వాడు లేదా దేవుడు ఏ విధమైతే నన్ను కలిగజేసిండో నేను అదే అని తిరిగి మళ్ళీ వాడు ఏం చేసినట్ట, ఈ కేమ్ బ్యాక్ అగైన్. హల్లెలూయా. సీ ఇట్ విల్ బ్రింగ్స్ యూ టు ద ఒరిజినాలిటీ. నువ్వు దేవుని వెంబడిస్తే అది ఏదైతే శాశ్వతమైందో, ఏదైతే సరి అయిందో, ఏదైతే మేలైందో, ఏదైతే దీవెనకరందో అందులో దేవుడు పెడతాడు, కానీ మార్చి నువ్వు కాని దాన్ని చూపించాడు. హల్లెలూయా. ఏదైతే నువ్వు కాదో అది అవునని చెప్పాడు. అబద్ధంలో దేవుడిని నివసింపనీయడు. హీ విల్ నాట్ మేక్ యూ లివ్ ఇన్ ద లైస్. ఓ అబద్ధపు జీవితం దేవుడు నేను బతకనీయడు. ఒక మాస్కింగ్ అంటాం కదా, మన జీవితం ఎలా ఉంటుంది, పైన మాస్కింగ్ ఎలా ఉంటుంది, అలా దేవుడు జీవించనీయడు. గాడ్ విల్ చేంజ్ యూ ఇఫ్ యు వాంట్. దేవుడు సంపూర్ణంగా దేవుడు నిన్ను మార్చువాడు.
నువ్వు ధనవంతుడుగా కనబడాల్సిన అవసరం లేదు. దేవుడు ధనవంతునిగా నేను చేస్తాడు. హల్లెలూయా. హి విల్ చేంజ్ ఇఫ్ యు ఫాలో హిమ్. అనేకమైన ట్రెండ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. యు కెన్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యం నువ్వు కదా నువ్వు వెంబడించినట్టయితే దాట్ విల్ నాట్ చేంజ్. అది మారదు కాబట్టి నీ జీవితంలో ప్రతి పరిస్థితిని మారుస్తుంది. హల్లెలూయా. అందుకంటే చీకట్లో నుండి వెలుగుకు, ఎక్కడమ్మా, చీకట్లో నుండి వెలుగులోనికి నీ జీవితాన్ని మారుస్తుంది. మరణంలో నుండి జీవంలోనికి నీ మారుస్తుంది. దుఃఖంలో నుండి సంతోషంలోకి మారుస్తుంది. పేదరికం నుండి ఆశీర్వాదంలోకి దేవుడిని మారుస్తుంది. అనారోగ్యత నుండి శ్వాసగా దేవుడు. దిస్ ఇస్ హౌ గాడ్ డస్. అంతే తప్ప దానికి ఏదో కలర్ వేసి అది అలా ఉందని చూపించదు. దట్స్ వరల్డ్. లోకం మనం ఎలా మోసం చేస్తుంటే లేనిది చూయించి మనం అది అయి ఉన్నామన్న సంగతి చెప్తుంది అది. బట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వెన్ యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం శాశ్వతమైంది. భూమి ఆకాశములు గతించిపోవును కానీ, ఈ లోకంలో ఉన్న ట్రెండ్ కలర్స్ గతించిపోతాయి కానీ, ఈ లోకంలో టెక్నాలజీ గతించిపోతుంది కానీ, ఈ లోకంలో సిస్టమ్లు గతించిపోతాయి కానీ దేవుడి వాక్యము గతించిపోతుంది. గడిచిపోయిన వందనాలు తెలుసా. హల్లెలూయా. యు ఆర్ సచ్ ఎ పవర్ఫుల్ వర్డ్. అందుకే అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణము ఐ విల్ కీప్. అవసరం వస్తే ఐ విల్ గివ్ ఇల్ మై లైఫ్. నీకు ఏది అవసరమో ఐ విల్ గివ్ ఇట్. జస్ట్ దిస్ వాట్ గాడ్ సేస్. మనం దేన్ని అబద్ధాన్ని వెంబడిస్తున్నట్టయితే ఈ లోకంలో, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద ఫాల్స్ థింగ్, ఈ జీవితం అబద్ధంగా మారిపోతుంది. ఓ జీవితం అబద్ధంకరంగా ఉండిపోతుంది. లేనిది మనం చూపించడం మొదలు పెడతాం, లేనిది మనం జీవించడం మొదలు పెడతాం, లేనిది మనం ఉన్నట్టుగా ఫీల్ అయిపోతాం తప్ప రియాలిటీ అనేది ఏ రోజు వస్తుంటే వెన్ యూ ఫాలో జీసస్. యేసు ప్రభువును వెంబడించి. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను వాటిని ఎరుగుతును, అవి నన్ను. కాబట్టి దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, లోకంలో ఉన్న పనికి మాల వాటిని అన్ని వెంబడించే దానికంటే ఇఫ్ యూ కెన్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యాన్ని వెంబడించినట్టయితే, బైబిల్ అంటే 119 కీర్తన 105వ అధ్యాయం వచ్చిన చూసాం. 119 కీర్తన 105వ వాక్యం. Psalm 119, 105. Psalm 119, 105 తీద్దామమ్మా. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదముల దీపము, నాకు త్రువకు వెలుగై ఉన్నది. See, this is what God says. When you know the word of God, you know the way where you are going. నువ్వు ఎటు వెళ్తున్నావు అన్న సంగతి నీకు తెలుస్తుంది. నీ జీవితం నీకు అర్థమవుతుంది, నీ భవిష్యత్తు నీకు అర్థమవుతుంది, నీ ఫినాన్సెస్ నీకు అర్థమవుతాయి, నీ హెల్త్ నీకు అర్థమవుతుంది. This is what God says. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. ఇట్స్ ఎన్లైట్మెంట్. వెన్ యూ ఫాలో జీసస్ యూ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే యేసు ప్రభువును వెంబడిస్తావో కదా ఏమవుతుందంట, నీకు శాంతి సమాధానం ఉంటుంది. నువ్వు లోకాన్ని వెంబడిస్తే టెన్షన్ అయిపోతుంది. నువ్వు లోకాన్ని వెంబడిస్తే లోకంలో మాటలు వింటే నువ్వు ఇట్స్ సో టెన్షన్, యూ లూజ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. నీకున్న శాంతి సమాధానం పొడగొట్టుకుంటాం. యూ లూజ్ యువర్ డైరెక్షన్. ఒకరోజు ఒకటి అంటది, ఒకరోజు ఇంకోటి అంటది, ఓ రోజు ఇంకోటి అంటది. రైట్ డైరెక్షన్ లేదు లోకంలో. దేన్ని ఫాలో అయినా రైట్ డైరెక్షన్ లేదు. ఒకరోజు ఒక వ్యక్తి యొక్క ప్రభావం ఈ లోకంలో నడుస్తుంది, ఇంకో రోజు ఇంకో వ్యక్తి యొక్క ప్రభావం. ఏది కరెక్టు? ఎవరిని వెంబడించాలా? ఎవరు నన్ను గమ్యాన్ని చేరుస్తాడు? ఎవరు గమ్యాన్ని చేరుస్తాడు? నీ గురించి బాధ్యత కలిగిన వాడే, నీ కొరకు ప్రాణం పెట్టేవాడే. హల్లెలూయా. ఎవరిని పడితే వారు వెంబడిస్తే వన్ టైం గతించిపోగానే వాడు వెళ్ళిపోతాడు నీ జీవితం నుండి. నో వన్ కెన్ సేవ్ యూ అండ్ నో వన్ కెన్ ప్రొటెక్ట్ యూ. ఎవరు నిన్ను కాపాడలేడు, ఎవరు నిన్ను. నో మై చర్చ్ ఇల్యూషన్లో బతికి, సాతాను నిన్ను కదా ఏంటో కదా భ్రమలో బతికిస్తుంది. సాతాను నిన్ను భ్రమలో బతికించండి. దొంగతనం చేయటకు, హత్య చేయటకు, వాడివి చేయాలంటే నేను భ్రమలో పెడతాడు. నేను భ్రమలో బతుకుతూ ఉంటావు. యూ విల్ బి లివింగ్ ఇన్ ఇల్యూషన్, థింకింగ్ ఆఫ్ మెనీ థింగ్స్ దట్స్ నాట్ గోయింగ్ టు బి రియాలిటీ. ఏదో సంగతి నీ జీవితంలో పెడతాడు, అదే సత్యం అని నువ్వు బతుకుతూ ఉంటావు. ఏదో నువ్వు ఆలోచిస్తుంటావు, అదే నువ్వు సత్యం అని బతుకుతూ ఉంటావు. ఏదో నువ్వు ఆలోచిస్తున్నావు, ఆ మార్గం ఉండవు. దట్స్ నాట్ రైట్. గాడ్ సేస్ ద వరల్డ్ ఈజ్ అన్ ఇల్యూషన్. ఒక భ్రమలో నేను బతికిచ్చేస్తుంది. అందుకే ఫాలో జీసస్. యేసు ప్రభువును వెంబడించగలిగినట్టయితే దేవుడు అంటుంది కదా, యూ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ కదా. నీకేమిటి? శాంతి సమాధానం ఉంటుంది. యూ హ్యావ్ ఎ డైరెక్షన్. నీకు ఒక గమ్యం ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. అండ్ యూ హ్యావ్ సక్సెస్. ఎప్పుడైతే నీ గమ్యం ఏదో తెలిస్తే ఖచ్చితంగా నీకు విజయం అనేది వస్తుంది. హల్లెలూయా. దేవుడు నీతో మాతో మాట. అందుకే దేవుడు ఐ విల్ గివ్ యూ అన్ అబండెంట్ లైఫ్. నీకు సమృద్ధి జీవాన్ని ఇస్తాను. దేవుని వాక్యము పరిస్థితులు మార్చగలది. దేవుని వాక్యము శక్తి గలది. దేవుని వాక్యము మన జీవితంలో నుంచి గొప్ప మేలులు కలుగజేసేది. ఇట్ హ్యాస్ పవర్.
ఏ వాక్యం అయితే ఈ సృష్టిని సర్వాన్ని సృజించగలిగిందో నీ జీవితంలో లేనిది కూడా పుట్టించగలదు. గట్టిగా చెప్పడం వందనాలు చెల్లిస్తాం. దాట్స్ వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యూ ఫాలో హిమ్ అండ్ నో హిస్ వాయిస్, ఆయన స్వరంను విని వెంబడిస్తే ఆ స్వరంకు జీవం కలదమ్మా. దట్ వాయిస్ హ్యాస్ లైఫ్. దట్ వాయిస్ డజంట్ క్యారీ డెత్. హిస్ వాయిస్ క్యారీస్ లైఫ్. మనం ఈ లోకం యొక్క ట్రెండ్ విని పరిగెత్తా ఉంటే ఏమైపోయింది? ఈ లోకంలో అనే కదా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఏమైపోయింది? మనుషులకి చిన్న ఏజ్లో అందరికీ కదా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అందరికీ టీన్స్లో బీపీస్ వస్తూ ఉన్నాయి. టీన్స్లో కదా చిల్డ్రన్కి అందరికీ కదా డయాబెటీస్ వస్తూ ఉన్నాయి. బికాస్ వి ఫాలో ద ట్రెండ్. వి ఫాలో ద ట్రెండ్. మనకు వీడియో షాట్ చూస్తూ ఉన్నా. మన లేస్ ప్యాకెట్ తీసుకపోతే మన లేస్ ప్యాకెట్ టమాటో ఉల్లిగడ్డ లేచి కలిపి వాడు మనకిస్తుంది. అసలు అది తినడమేదే. అండ్ వి ఫాలో ద ట్రెండ్. ఇప్పుడు అదే ట్రెండింగ్ కాబట్టి మనం అదే షాప్ పోతాం. నేను ఫాస్టింగ్ పీరియడ్ తర్వాత హైదరాబాద్ వెళ్తా ఉన్నాను. వెళ్తా ఉంటే కదా అజీజ్ నగర్ తర్వాత చాలా కొత్త రెస్టారెంట్స్ అయినాయి. లెఫ్ట్ సైడ్ చాలా అయినాయి కొత్తవి. అన్ని రెస్టారెంట్స్ లేవు ఈ మధ్యకాలంలో. చాలా 6 months చాలా అయినాయి. ఏ రెస్టారెంట్లో ముందు ఫుల్ జామ్ ప్యాక్ ఉన్న బండ్లని ఫుల్ ఉన్నాయి. అసలు ఏ పార్కింగ్ ఖాళీ లేదు అన్న. అసలు హోటల్ వెటనిస్టేట్ లేరు కదా మన వాళ్ళు. ఏ ట్రెండ్ ఉంటే అది పీపుల్ నో టు ఫాలో ద ట్రెండ్. వెన్ యూ ఫాలో ద ట్రెండ్ అది రోజు అడ్డం అయిపోతుంది. దట్ గోన్ స్టాప్. అంటే ఆ ట్రెండ్ ఒక రోజు ఆగిపోతుంది. నేను కాపాడువాడు ఉండడు, నీ గురించి లెక్కప్ప చెప్పేవాడు ఉండడు, నీ గురించి బాధ్యత తీసుకుని. గాడ్ సేస్ ఇఫ్ యూ ఫాలో మై వర్డ్. ఆయన వాక్యం ఎలాంటిదంటే నేను చెప్తున్నా కదా, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నా జీవితంలో ఆయన వాక్యం ఎలాంటిదంటే చీకట్లో నుండి వెలుగులోకి నడిపిస్తుంది. నా జీవితం చెప్పిన నేను పాస్టర్ మా పరిచయ స్టార్టింగ్ మొదలు పెట్టకముందు వి వెంట్ త్రూ టెరబుల్ టైమ్. భయంకరమైన పరిస్థితికి వెళ్ళినాం. ఒక భయం, ఎ ఫియర్ గ్రిప్డ్ అవర్ లైఫ్స్. మా జీవితాల్లో ఒక భయం చుట్టుకుంది. ఏ భయమో తెలియదు కానీ ఆ భయం ఎంత భయపెట్టింది మమ్మల్ని అంటే, ఇంటి నుంచి కాళ్ళు అడుగు పెట్టాలన్నా, ప్లేట్లో అన్నం వేసుకొని తినాలన్నా, ఏది చేయాలన్నా భయమే. బట్ వీఆర్ హ్యావ్ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం ఉంది. వీఆర్ యంగ్ పీపుల్, కొత్తగా పెళ్ళైన్. బట్ దట్ ఫియర్ గ్రిప్డ్ us ఫర్ అనదర్ 6 months. 6 నెలలు వీఆర్ అండర్ ప్రెషర్. ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో. నేను ఆమెతో మాట్లాడతలే, ఆమె నాతో మాట్లాడతలేదు. ఓ డే కేమ్, అనుకోకుండా నేను ఆమె మాట్లాడడం జరిగింది. అండ్ వి జస్ట్ వెంట్ టు గాడ్. మా డైరెక్షన్ ఒకటే ఉండే, వి జస్ట్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. వెన్ వి స్టార్టెడ్ సీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వెతకడం మొదలు పెడితే విత్ నో టైమ్ దిస్ ఫియర్ లైఫ్ నిలబట్టే 15 days ఈ భయం మా నుంచి దూరమైంది. హల్లెలూయా. ఆ రోజు నుంచి దూరమైన భయం తిరిగి ఎన్నడూ రాలేదు. గట్టిగా చెప్పాలి. దాట్స్ వర్డ్ ఆఫ్ గాడ్. వి హావ్ బీన్ గ్రిప్డ్ కంప్లీట్లీ. ఏది చూసినా భయమే. ట్రైన్ ఎక్కాలన్న భయం, బస్ ఎక్కాలన్న భయం, బండి నడపాలన్న భయం, తినాలన్న భయం, బయట మచ్చం తెలుగు పడుకోవాలన్న భయం. పడుకుంటే మళ్ళీ లేస్తామా? దట్ ఫియర్ వి వెంట్ త్రూ. ఐ సెడ్ గాడ్ వర్డ్, ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఐమ్ టెల్లింగ్ యు, దేవుని వాక్యం ఎలాంటిదంటే చీకట్లో నుండి వెలుగులకి, మరణంలో నుండి జీవముకు నిన్ను నడిపించేది. ఇది ట్రెండ్ కాదు, మనుషులు కాదు, టెక్నాలజీ కాదు, సిస్టమ్ కాదు. దట్ విల్ నాట్ వర్క్. సంథింగ్ ఇన్ లైఫ్ ఇస్ ఎనీథింగ్ దట్ విల్ వర్క్ ఇన్ లైఫ్ ఇస్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము మారని, మార్పు చెందిన. భూమి ఆకాశాలు గతించిపోతాయి, దేవుని వాక్యము గతించిపోదు. ఇట్ సేస్ ద వర్డ్ విల్ మేనిఫెస్ట్. ఏ వాక్యం అయితే భూలోకం మీద పలకబడ్డదో ఆ వాక్యము కదా ఏమైందంట, భూలోకము సర్వము సృజించింది. ఇది కలుగును గాక అంటే అన్నది. ఆ వాక్యాన్ని వెంబడించక ఎందుకు భయము? ఆ వాక్యం వెంబడించక ఎందుకు ఓల్డ్ ఫ్యాషన్? ఆ వాక్యం వెంబడించక ఎందుకు సిగ్గు? ఆ వాక్యం వెంబడించక మనకు ఎందుకు భయం? ఆ వాక్యం వెంబడించక మనకు ఎందుకు అవుట్ ఆఫ్ డేటెడ్, అవుట్ ఆఫ్ ఫ్యాషన్? అది మనకు కాదు. ఆ పీపుల్ థింక్ దట్స్ నాట్ ఫర్ us. దట్స్ ద లైఫ్. దేవుని వాక్యం నీ జీవితాన్ని, నీ బ్రతుకు, నీ కుటుంబాన్ని, నీ గమ్యాన్ని మార్చగలుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు నేను ఎరుగుతాను. దేవుడు నిన్ను ఎరుగుతాడా? గాడ్ నోస్ హిమ్. దేవుడు నిన్ను గుర్తుపడతాడా? ఈరోజు ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్నావా? మై చర్చ్, ఐమ్ టెలింగ్ యూ వన్ థింగ్, విల్ లెర్న్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ లైఫ్, టు కీప్ గాడ్ ఫస్ట్. ఎవడెక్కడన్నా పోయినా, ఎవడేమనుకున్నా, లెట్ ద గాడ్ బి ఫస్ట్. దేవుడు పైన ఉండాలా. మన ఒక లీడర్, వరల్డ్ లీడర్ స్టేట్మెంట్ చేస్తా అన్నాడు కదా. అనేం స్టేట్మెంట్ చేస్తుంటే, వీ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ జీసస్ ఇన్ టు అవర్ కంట్రీ. మా మొదటగా చేసే దేవుడిని
తిరిగి మా దేశంలోకి తీసుకొస్తాం. మై చర్చ్ దట్ షుడ్ బి ఎ బోల్డ్ డెసిషన్. నా కుటుంబంలో ఏదైనా ముందు ఉంటుందంటే యేసు ప్రభువారే. నా యొక్క నిర్ణయాలు ఏదైనా ముందు ఉంటుందంటే యేసు ప్రభువారే. నా జీవితంలో ఏదైనా ప్రాధాన్యత ఉన్నదంటే యేసు ప్రభువారికి అన్న ఆలోచనకు, ఆ మనసుకు నువ్వు వస్తావు. గాడ్ విల్ డూ వండర్స్. నా గొర్రెలు నా స్వరమే. డూ యూ ఓన్ జీసస్? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాను. ఆయనకు మంచి కాపరిగా ఆయన నీకుంటుంటే నువ్వు ఆయన గొర్రెగా ఉండికి, ఆయన బిడ్డగా ఉండికి, ఆయన కుమారునిగా ఉండికి, ఆయన కుమార్తెగా ఉండికి ఇష్టపడుతున్నా. ఆర్ యు రెడీ? ఎన్ని రోజులు ఆయన విడిచి తిరిగి దేవుడు నాతో లేడు, దేవుడు నాకు సాయం చేస్తాడు. డిడ్ యు ఎవర్ రిటర్న్ బ్యాక్? నేను ఒకటే చెప్తున్నాను, నో మ్యాటర్ యూ డినై హిమ్ ఆర్ నాట్, నువ్వు కదా డినై చేసినా కాదన్నా, బట్ స్టిల్ ఈస్ గాడ్. యూ కెనాట్ డినై ద ట్రూత్. యూ మే డినై ద ఫ్యాక్ట్స్. వాస్తవాలను పక్కకు చెప్పొచ్చు కానీ సత్యాన్ని పక్కకు జరపలేవు. బాగా గమనించండి, వాస్తవాలను పక్కకు జరపవచ్చు కానీ సత్యాన్ని, సత్యం ఒకటే. There is only one truth. You can deny the facts, no problem. Facts are facts, but facts can be changed into a truth. That's the power of word of God. దేవుని వాక్యం గల శక్తి. భూమి నిరాకారంగా శూన్యంగా ఉండగా దేవుని వాక్యం ఒకటి వచ్చింది. అది ఫ్యాక్ట్, అది వాస్తవం. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, అది వాస్తవమే. లోకంలో అగాధ జలములు ఉండే, చీకటి భూమిని కమ్ముందే, ఇది వాస్తవము. సత్యమేందంటే వెలుగు కమ్మని పలకగా. హల్లెలూయా. That's it. What said? The light came. To follow the light, not the facts. The truth is Jesus. Satan says the light. వాడు అబద్ధాలు చెప్పాడు, వాస్తవాలు చెప్పి మోసం చేస్తాడు. సాతాను అబద్ధాలు కాదమ్మా, వాస్తవాలు చెప్పి మోసం చేస్తాడు. వాస్తవాలు వెనుకల సత్యం ఉంటుంది. యా దే మే బి ఫ్యాక్ట్స్. నువ్వు అనారోగ్యత ఉండొచ్చు, ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు, వాస్తవాలే. కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఉద్యోగ సమస్య ఉండొచ్చు, అనారోగ్య సమస్య ఉండొచ్చు, ఆర్థిక, ఇది వాస్తవాలే. బట్ మై చర్చ్ ద ట్రూత్ గాడ్ సేస్, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను మంచి కాపరిని. హల్లెలూయా. ఐ కమ్ టు గివ్ యు గుడ్ లైఫ్. మంచి జీవితాన్ని సమృద్ధి జీవడానికి ఇస్తున్నాను. ఇఫ్ యు కెన్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. మేము ఏమైతే వెంబడిస్తున్నామో, ఐఎమ్ టెలింగ్ యు చర్చ్, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వెంబడించు. ఆయన మంచి కాపరిగా నేను కాపాడి బాధ్యత తీసుకొని తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి నేను బ్రతికిస్తాడు. గడిగా చెప్పులు వందనాలు చెల్లిస్తాను. మనం లేచి నిలబడదాం. ఒకసారి ఆయన తట్టు మనం చూద్దాం. లెట్స్ చేంజ్ అవర్ ఫోకస్ ఫ్రమ్ ద వరల్డ్ ట్రెండ్. ఈ లోకం యొక్క ట్రెండ్ నుంచి మనం ఫోకస్ తీసేసి లెట్స్ ఫోకస్ అవర్ లైఫ్ టువర్డ్స్ జీసస్. హల్లెలూయా. జీసస్. జీసస్. మన రెండు చేతులు పైకెద్దాం. Let's make Jesus our shepherd today. Jesus. నాకు లేమి కలుగదు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు, చిరకాలముని మందిరములో నే నివాసము చేసేదాను, చిరకాలముని మందిరములో నే నివాసము చేసేదాను, యేసయ్యా నీకే వందనం, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీకే నా వందనం, యేసయ్యా, యేసయ్యా. Come on church. ఈ లోకం యొక్క ట్రెండ్ నేను కాపాడలేదు, ఈ లోకం యొక్క సిస్టమ్ నేను కాపాడలేదు, ఈ లోకం యొక్క టెక్నాలజీ నేను కాపాడలేదు, ఈ లోకంలో నా వైద్యులు నేను కాపాడలేదు. కానీ ఇట్స్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ ద పవర్. అవి నా స్వరం విను.
అవి నా స్వరం వినును, నా స్వరము సత్యము. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినాను. ఏ అపాయము నాకు రాదు, నీవు నాకు తోడు నీడా. ఏ అపాయము నాకు రాదు, Lord, we worship you. నీవు నాకు తోడు నీడా. యేసయ్యా నీకే నా వందనం. Come on, church, let's worship Him. యేసయ్యా యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా 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 నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా. ఒక్కసారి ప్రార్థన చేద్దామా? లెట్స్ ప్రే మై చర్చ్. నీ వ్యక్తిగతం ప్రార్థన చేసుకో. ఈరోజు ఒక్కసారి నీ మనసులో తొలగి చూసుకో. ఏది నువ్వు వెంబడిస్తున్నావు? వాట్ ఈస్ దట్ యువర్ ఫాలోయింగ్? ఈ లోకాన్ని వెంబడిస్తున్నావా? ఈ లోకం యొక్క ట్రెండ్ను ఫాలో ఇస్తున్నావా? సోషల్ మీడియాని ఫాలో అవుతున్నావా? వ్యక్తులను ఫాలో అవుతున్నావా? సంగమా, ఈరోజు నీ మేలు కలవాలంటే, నీ జీవితంలో మార్పు రావాలంటే, నీ జీవితం సత్యము వాస్తవాల నుండి సత్యముకు మార్చబడాలంటే, నీ జీవితం వాస్తవాల నుండి సత్యం మార్చబడండి. ఫ్రమ్ ఫ్యాక్ట్స్ టు ది ట్రూత్ యు హ్యావ్ టు ఫాలో జీసస్. యేసయ్యనే ఈ వాక్యము నా పాదముల దీపము, నా త్రోవకు వెలుగైనది. నువ్వు వెలుగు కమ్మని పలకగా అది వెలుగాయను. అది మంచిదైనట్టు చూసినని దేవుడు చెప్తాడు. ఏదైతే పలుకుతాడో నీ జీవితంపై అది మంచి జరుగుతుంది. హల్లెలూయా. ఏదైతే నీ జీవితంపై ఉచ్చరిస్తాడో అది మేలు కలుగుతుంది. ఏదైతే నీ జీవితంలో కలుగును కాకంటాడో అది ఆశీర్వదిస్తుంది. ఏదైతే పలుకుతాడో నీ జీవితంలో అది జరిగిస్తుంది. అతనికి శాంతినిస్తుంది, సమాధానం ఇస్తుంది, ఆరోగ్యాన్ని. ఓ జీసస్, జీసస్. శాంతికరమైన జలములయో. Jesus. Thank you, Lord. We worship you. Jesus. నేను నా ఇల్లు, నా ఇంటి వారు ఆనక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. Come on, church, let's lift our hands. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి, Come on, church. నేను చెదరగా సావు స్తోత్ర. నీ కను పాపవలె నన్ను కాచి, Glory. నేను చెదరగా సావు స్తోత్ర. Oh, lift our hands and worship Him. ఎబినేజరే, Thank you, Lord. ఎబినేజరే, ఎంతకాలం కాచితివే. ఎబినేజరే, Thank you, Lord. ఎబినేజరే, Oh, we worship you. నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఎంతకాలం కాచితివే. Jesus, we worship you, God. ఎబినేజరే, Thank you, Lord. ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం 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 స్తోత్రమయ కను పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రమయ కౌగిలిలో
పరిశుద్ధుడా, మహోన్నతుడా, దిన సింహాసన మాత నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన అద్భుతమైన దినానికి వందనాలయ్యా. నువ్వు మంచి కాపరివని మరొకసారి మాకు నాయన జ్ఞాపకం చేస్తుంది వందనాలు. మరొకసారి కృంగిన వారికి, బాధల్లో ఉన్న వారికి, ఇరుకులో ఉన్న వారికి, సమస్యలో ఉన్న వారికి, ఇబ్బందులో ఉన్న వారికి, అనారోగ్యతలో ఉన్న వారికి, ప్రభా అప్పుల బాధల్లో ఉన్న వారికి మరొకసారి నువ్వు గుర్తు చేసిన వాక్యం, నేను మీకు మంచి కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును, సమృద్ధి జీవాన్ని ఇచ్చటకే నేను వచ్చినాను కానీ ఇంకా దేనికి రాలేను అంటున్నాడు. నువ్వు ఆయనను వెంబడిస్తావా? ఈరోజు ఆయన స్వరం నువ్వు వింటున్నట్టయితే ఆయన వెంబడించడం మానకు, ఆయనకు దూరంగా వెళ్ళ. కమ్ ఆన్, ఫాలో హిమ్. యువర్ గాడ్ ఈజ్ అ జెన్యూన్ గాడ్. ఈ దేవుడు మంచి దేవుడు. అందుకే అంటూ నేనే మార్గము, సత్యము, జీవము. ఆ మార్గంలో జీవం ఉన్నది, ఆ మార్గంలో చీకటి లేదు, ఆ మార్గంలో అబద్ధము లేదు, ఆ మార్గంలో జీవం ఉన్నదమ్మా. ఆ మార్గాన్ని నువ్వు వెంబడించినట్టయితే నీ గమ్యాన్ని మార్చుకుంటావు, నీ స్థితిగతులు మార్చుకుంటావు, నీ పరిస్థితులు మార్చుకుంటావు, వాస్తవా నుండి సత్యములోనికి వస్తావు. దేవుడు అంటున్నాడు కదా గిద్యోనుతో, పరాక్రమం గల బలాఢ్యుడా. అది సత్యము. వాస్తవంలో ఆయన నిజంగా పరాక్రమం లేదు, ఆయన బలాఢ్యుడు కాదు. భయముతో వణికిపోతా ఉన్నాడు గిద్యోను, కానీ దేవుడు మాట్లాడుతున్నమాట. దిస్ ద ట్రూత్ అబౌట్ యువర్ లైఫ్. ఐ కెన్ సే నీ జీవితము సత్యం ఏం తెలుసా? ఈరోజు బాధలో ఉండొచ్చు, ఇరుకులో ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, అది ఎన్నటికి ఉండేటి కావు. అవి ఈరోజు అంతమైపోయేటి, అవి శాశ్వతమైన కావు, అవి తాత్కాలికమైనవి. ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్. పరిశుద్ధుడా, మంచి దేవా, నమ్మదగిన వాడా, నీ సన్నిధి మా మధ్య నుంచి నీ కార్యాలు జరిగిస్తున్న వాడా నీకు స్తోత్రం. నీ బిడ్డలు ఎంతమంది తీర్మానం తీసుకుని వెంబడించడానికి, నీ గొర్రెగా ఉండడానికి ప్రభు తీర్మానించుకుని ప్రతి బిడ్డను దర్శించండి, నీ మందలో చేర్చుకోండి, బలపరచండి, లేవనెత్తండి, వరదలు చేయండి ప్రభా. నీ క్షేమాభివృద్ధి ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించమని నీ స్వరము వింటుండగా నీ కృప దయచేయండి. లోకంలో అనేక స్వరాలు ఉంటుండగా నాయన నీ స్వరాన్ని గుర్తుపట్టు వెంబడించే కృప దయచేసి బలపరచమని, నీ సన్నిధితోనే నడిపించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.